ఎందుకు ఈ పాములు వచ్చి నేను ఆలోచన చేసిన తర్వాత మనం సనగడాన్ని బట్టి, మనం గొనగడాన్ని బట్టి మన కుటుంబాల్లోకి ఏమొచ్చినాయి? పాములు వచ్చినాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మన కుటుంబాల్లోకి శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే, కొన్నిసార్లు చెప్తాను, అన్నిసార్లు చెప్పట్లేదు, మనము దేవునికి విరోధంగా చేసిన పాపాన్ని బట్టి రోగాలు వస్తున్నాయేమో, మనము చేసే పాపాన్ని బట్టి మన శరీరంలోకి రోగాలు వస్తున్నాయేమో, మన కుటుంబాల్లో పేదరికము వస్తూ ఉందేమో, మన కుమారులు చెడు వ్యసనాలకి బానిసలైపోతూ ఉన్నారేమో. కారణం ఏంటని ఆలోచన చేస్తూ ఉంటే మనము దేవుని సన్నిధిని వద్దనుకొని విడిచిపెట్టి వచ్చేసాం. కాబట్టి ఇదిగో మన మధ్యకి పాములు వచ్చేసినాయి. ఎప్పుడైతే ఈ ప్రార్థన ఆపేశారో, మందిరానికి రావడం ఆపేశారో, దేవుని సన్నిధిలో బ్రతిమలాడటం మానేశారో, వారి మధ్యకి పాములు, విషసర్పాలు, రోగాలు, పేదరికము, కరువు, కుటుంబాల్లో గొడవలు ప్రారంభించబడ్డాయి అంట. వాళ్ళలో వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, మనం ఇప్పుడు ఎన్ని కర్రలు పట్టుకున్నా కూడా పాముల్ని తరమలేము. పాములు తరిమే మంత్రగాళ్ళు, పాములు పట్టుకునేవాడు ఇక్కడికి వచ్చిన పాముల్ని పట్టుకోలేడు. కారణం ఏంటో తెలుసా? అవి మన అవిధేయతను బట్టి వచ్చిన పాములు, మన దుర్మార్గతను బట్టి వచ్చినట్టు పాములు. కాబట్టి వాళ్ళు అనుకున్నారంట, మనము ఎవరికి విరోధంగా పాపం చేశామో ఆయన దగ్గరకు వెళ్దాం. చెప్పండి, వారు ఎవరికి విరోధంగా పాపం చేశారు? మోషేకు విరోధంగా పాపం చేశారు. రెండవది, దేవునికి విరోధంగా పాపం చేశారు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వారి మనసు రాట్లా, భయం కలుగుతుంది. ఆ దేవుడు మా ప్రార్థన వింటాడో లేదో, ఆ దేవుని దగ్గరికి వెళ్ళే యోగ్యత ఇప్పుడు దేవాలయానికి ఇద్దరు వెళ్ళారంట. పరిసేడేమో ధైర్యంగా చాలా నిబ్బరంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ మందిరానికి బయట ఉన్నటువంటి సుంకరి ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనను, ఇప్పుడు ఇలాగే ఉంది ఇల్లు కూడా, ధైర్యము సరిపోట్ల. అర్థమవుతుందా? రెండవది, మందిరం అడుగు పెట్టే అర్హత కూడా లేదు, మాకు మొఖాలేసే భాగ్యం కూడా లేదు. ఎందుకంటే మాకు ముఖము చల్లట్లేదు అంటారు. మా కొన్నిసార్లు ఏమంటారు, ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి? వాళ్ళని తిట్టాను, అరిశాను, కేకలేసాను, నిందలు మోపాను, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగగలను, వస్తువులు అడగగలను? అర్థమవుతుందా? మనం ఎవరికి విరోధంగా మాట్లాడతామో, దూషిస్తామో, దేవుని బిడ్డలారా, వారి దగ్గరకు అవసరం వచ్చినప్పుడు వెళ్ళాలంటే మనసు గుండె పగిలిపోయింది, మనసు ఇంకా ముఖం చెల్లుబాటు కాదు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళే ధైర్యం లేక మోషే దగ్గరికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం కావాలి? ధైర్యం కూడా, మనసు కూడా, ముఖం కూడా చెల్లాలి. ఎలా వెళ్తాం ఆయన దగ్గరికి? అర్థమవుతుందా? దైవజన్ దగ్గరికి వెళ్ళిపోయి మోషేని అంటున్నారు, అయ్యా మా కోసం ప్రార్థన చెయ్యి. మా మధ్యకు ఏమొచ్చినాయి అంటే, దేవుని బిడ్డలారా, పాములు వచ్చేసి. మోషే అన్నాడే, ఒకవేళ అయ్యా ఎవరి కాళ్ళు ప్రార్థన చేసుకోమన్నాడా అన్నాడు అనుకో, వాళ్ళు ఏమంటారు? ఎవరి కాళ్ళు ప్రార్థన చేసుకోండి అన్నాడా? వాళ్ళు అంటున్నారు, మాకు మేముగా ప్రార్థన చేసుకుంటే అవి వెళ్ళేవి రోగాలు కాదు, పోయే పేదరికం కాదు, మా ప్రార్థన దేవుడు వినడు, మాకు యోగ్యత అర్హత లేదు. కాబట్టి మా కోసం నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే నీకు దేవునికి మధ్య ఉన్న అనుబంధం మాకు తెలుసు. నువ్వు దేవాలయాన్ని పట్టుకొని ఉన్నావు, దేవాలయం విడవక ఉన్నావు, దేవాలయంలో కన్నీరు కారుస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, పాపం లేకుండా జీవిస్తున్నావు. కాబట్టి మా ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళదు, నీ ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళిద్ది. అర్థమవుతుందా? మోషే నీ ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళిద్ది, దయచేసి మా నిమిత్తం ప్రార్థన